దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ అవకాశం ఇచ్చిన సంఘ వ్యవస్థాపకులకును మరి స్థానిక సంఘ కాపురులందరికీ ప్రభునామాన వందనాలు. మీ అందరికీ శుభాలు. అధికారులందరికీ వందనాలు చెప్పాలి. మీ అందరికీ శుభాలు. ఎందుకని మీరు కనుక లేకపోతే సంఘమే లేదు, విశ్వాసం లేకపోతే సంఘం లేదు. కనుక మరి పరిచారకులు లేక సంఘ వ్యవస్థాపకులు సంఘ కాపర్ల యొక్క బాధ్యత ఏంటంటే విశ్వాసుల క్షేమము కోరి ప్రార్థన చేయడం అని విశ్వాసులు అనుకుంటారు. కానీ విశ్వాసులు సంఘ కాపర్ల కొరకు నిత్య ప్రార్థన చేయడం దేవుడు నియమించిన విధి. ఇది నాన్న వాక్యం సహోదరికి థ్యాంక్స్ చెప్తూ ఒక వచనం మర్చిపోయాను. 3 నుంచి 7 వచనాలని చెప్పారు. 3వ వచనం చదవాల. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. పూర్ణముగా. ఇది నాన్న దేవుడు ఈ పూర్ణముగా అనే మాట ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ కడవరి దినాలలో కాసేపు ఎవరు మాట్లాడకూడదు, ఏమనుకోద్దా? ఈ కడవరి దినాలలో సంఘములో ఏ స్థితి ఉన్నదా అంటే లవోదికీయ సంఘానికి సూచనగా సంఘాలను మనం చూస్తూ ఉన్నాం. నువ్వు చల్లగానైనా నువ్వు లేవు, వెచ్చగానైనా నువ్వు లేవు, నులివెచ్చగా ఉన్నావు. అవన్నీ చదువుకుంటూ వచ్చి 20వ వచనం ఏమిటంటే ప్రభువు తలుపు నొద్ద నుండి తడతా ఉన్నాడు. సంఘములలో ప్రభువు ఉండడం లేదు. సంఘములో అన్ని కార్యక్రమాలు ఉంటాయి, సంఘములో అన్ని పనులు ఉంటాయి, అన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రభువు మాత్రం బయట ఉంటా ఉన్నాడు. ప్రియా దేవుని సంఘమా, ఈ కడవరి దినాలలో మెలకువ కలిగిన సంఘముగా లేకపోతే మనమును అదే స్థితిలో ఉన్నట్టుగా గమనించాలా. అంటే యేసు ప్రభు సంఘమునకు మూల రాయి అయి ఉన్నాడని మనకు తెలిసినప్పటికీ ఆత్మానుసారముగా మనల్ని మనం కట్టుకొనక సంఘములో మనకున్నటువంటి మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం మనం కట్టుకుంటూ పాటలతోనూ గానములతోనూ మాటలతోనూ కార్యక్రమాలతోనూ దేవుని కనపరుస్తూ గలిలయలో యేసును చూచేటువంటి స్థితిలో సంఘములు ఉండడం లేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. ఇదిగో నీవు వెళ్ళి సహోదరులకు చెప్పు, వారు గలిలయలో నన్ను చూస్తారు. గలిలయ అనగా చేపలు అని అర్థం. అంటే ఆరాధన జరిగే స్థలం అని అర్థం. పోర్ష్ అని అర్థం. అంటే దేవుని యొక్క ప్రసన్నత జరిగేటువంటి స్థలములో యేసును చూడాలా, యేసు ప్రభు యొక్క ప్రసన్నతను అనుభవించాలా. రాజులందరూ ఉన్నారు, చాలామంది రాజులు ఉన్నారు, నీతిమంతులైన రాజులు ఉన్నారు. కానీ హిజ్కియాకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఏంటంటే పూర్ణముగా నీతిని అనుసరించిన రాజు. పూర్ణముగా నీతిని అనుసరించిన సంఘముగా ఉండాలని టిసిసి అహ్మదీని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పూర్ణముగా నీతిని అనుసరించడం వేరు, నీతిని అనుసరించడం వేరు. 147 కీర్తన 18వ వచనం మనం చూస్తాం. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపస్తుడు. మొరపెట్టడం వేరు, నిజముగా మొరపెట్టడం వేరు. అయితే ఇక్కడ హిజ్కియా పూర్ణముగా నీతిమంతుడయ్యాడు. అంటే అర్థమేంటి? నీతిని అనుసరించాడు. 6వ వచనం మనం చూసాం. ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీతో ఉంటే నీ యొక్క హృదయంలో కలవరం ఎందుకు, నీకు ఆందోళన ఎందుకు, నువ్వెందుకు కృంగిపోతా ఉన్నావని టిసిసి అహ్మదీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎలా ఉన్నారన్నది మీకు తెలుసు. దేవుడు బయలుపరిచిన మాటను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నేను 10 దినములు ఉపవాస ప్రార్థన కొరకు కువైట్ వచ్చాను. నేను సంఘాలన్నిటి కొరకును కువైట్ కొరకు ప్రార్థన చేయడానికి టిసిసి అహ్మదీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కలవరపడేటువంటి సంఘము కానీ ఉండరాదు. నీలో దేవుడు ఉండాలా, నీ సంఘములో దేవుడు మహిమపరచబడాలా.
లోక కార్యక్రమాలన్నిటినీ జరుపుకుంటూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెబితే సర్వలోకాన్ని సువార్తలోకి తెచ్చి మనం ఏం చేస్తున్నాం? సృష్టిని ఘనపరుస్తూ ఉన్నాం. ఈ దినమున ప్రభు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. పూర్ణమైన నీతి లేకపోతే నీకు సమాధానం ఉండదు. పూర్ణమైన నీతి లేకపోతే నీకు దేవుని యొక్క ప్రసన్నతను అనిపించే ధన్యత ఉండదు. నీ ఉపవాసం ఉండవచ్చు, 40 దినాలు ఉపవాసం ఉండవచ్చు, కఠినమైన ఉపవాసం ఉండవచ్చు, నీరు కూడా మంచి నీరు కూడా తాగను, నేను ఉమ్ము కూడా మింగనని అనొచ్చు. కానీ దేవుని ప్రసన్నతను అనుభవించకపోతే వ్యర్థం. ఈ కడవరి దినాలలో మరి నేను తలుపు నద్ద నుండి తడతా ఉన్నానని దేవుడు అంటున్నాడే, ఎక్కడో మన హృదయాలలో దేవునికి స్థానం తగ్గిపోయింది. మనకు పద్ధతులు ఉన్నాయి. హిజ్కియా ఇలా ప్రక్షాళన చేస్తాడు. ఇక్కడ పూర్ణుడై పూర్ణ నీతిమంతుడై ఆయన ప్రక్షాళన చేస్తా ఉన్నాడు. ఏమి ప్రక్షాళన చేస్తా ఉన్నాడు? మోషే నిలవబెట్టినటువంటి సర్పమును సైతము చిన్న భిన్నములు చేశాను. మోషే సర్పాన్ని నిలబెట్టింది ఎవరి ద్వారా నిలబెట్టాడు? దేవుడు ఆజ్ఞాపించితేనే. కానీ ఎందుకు చిన్న భిన్నములు చేయాల్సి వచ్చింది అనంటే, దేవుడు ఆజ్ఞాపించిన మాటను పూజిస్తూ దేవుడిని ప్రక్కనెట్టేవారిగా ఉంటే మన జీవన యాత్ర అలానే ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకుంటూ, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానములో, దేవుడికి నీకు ఇచ్చినటువంటి విశ్వాస యాత్రలో నిన్ను నీవు గమనించుకుంటూ నువ్వు దేవుడిని మర్చిపోయి ఉంటే దేవుడు సంఘం వెలుపలికి వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని సంఘము లోపల పరిశుద్ధాత్ముడు ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అందుకోసమే ఈ దినాన 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. నీతిమంతుడైనటువంటి పూర్ణ నీతిమంతుడైనటువంటి హిజ్కియా చేసిన కార్యం ఏంటంటే, ఆయన విగ్రహాలను పగలగొట్టాడు. ఆయన మరి నిలవబెట్టినటువంటి మోషే నిలవబెట్టినటువంటి సర్పాన్ని సైతం చిన్నాభిన్నం చేశాడు. నీవు నీ యొక్క హృదయంలో నీవు తలంచుకొని నీవు రూపించుకున్నటువంటి నీ సొంత ఆలోచనతో కూడినటువంటి నీ యొక్క విగ్రహాన్ని నువ్వు తుడిచివేయకపోతే నీ దగ్గర యేసయ్య దేవుడు ఉండడు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. ఏడమ్మా 2వ దినవృత్తాంతం 29:7. వారు మంటప ద్వారమును మూసివేశారు, దీపాలను ఆర్పేశారు. ఏదండి? ఒక్కరు చదవాలా, ఒకరు స్టార్ట్ చేయగానే మిగతా వాళ్ళు ఆగిపోవాలా. మీకు ఇంకో మర్చిపోయినా, అంత సలహా ఇవ్వడం మర్చిపోయినా, మ్యూజిక్ ఎప్పుడు డామినేట్ అవ్వకూడదు తెలుసు మీకు. మ్యూజిక్ మస్ట్ నాట్ డామినేట్ ది సాంగ్స్. వర్షిప్ అంటే అర్థం ఏంటంటే, నీవు నీ హృదయంతో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు పాడే పాట ప్రక్కన వాళ్ళకు కూడా అర్థం అయ్యగలిగి ఉండాలా. మ్యూజిక్లో పాట అర్థం అవట్లా, మీ దాని విషయం జాగ్రత్తగా ఉండాలి. చెప్తాను, చదవండి. ఎవరైనా ఒకరు చదవండి. మంటపం యొక్క ద్వారములను మూసివేసి, దీపములను ఆర్పివేసి, ధూపం వేయకోకుండా బలులు కూడా అర్పించడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మంటపమును మూసివేశాం అంటే మన యొక్క తలంపులలో, మన ఆలోచనలలో, మన గమనములో, మన దేహం అనే దేవాలయాన్ని మన ఇష్టం వచ్చిన లిమిటేషన్స్లో మూసుకున్నాం. మన క్రమంలో మనం మూసుకున్నాం. మనుషులు కల్పించిన కల్పన కథల పద్ధతుల ద్వారా మూసివేసుకొని దీపాలను ఆర్పేశాం. అంటే అర్థం ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉందనంటే వాక్యాన్ని ధ్యానించం, వాక్యం మాట్లాడడం, వాక్యానికి ప్రాధాన్యత ఇయ్యం, వాక్యాన్ని చదవం. రెండవది, ధూపం వేయటం ఆగిపోయింది. నిజ దేవునికి ధూపం వేయటం ఆగిపోయింది. నిజ దేవునికి ప్రార్థన చేయడం ఆగిపోయింది. మనుషులకు ప్రార్థన చేయడం మొదలేసినారు. సీనియర్ పాస్టర్ గారు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అనంటం మొదలేసినారు. మీ సంఘములో దొర్లేటువంటి యజబెలాత్మ లక్షణాన్ని నేను గమనించాను. పోయిన గురువారం నాడు దేవుడు ముఖాముఖిగా టీసీసీ అహ్మదీ విషయంలో మాట్లాడాడు. అందుకనే నేను ప్రార్థన చేసి, ప్రభా ఒక్కసారి ఎవరితోనన్నా మాట్లాడి
నాకు అక్కడ ఛాన్స్ ఇవ్వమంటే ఎందుకో తెలవదు దేవుని కోప. ఇవాళ నాకు ఓన్లీ 2 సంఘాలే ఉన్నాయి. సాయంకాలం అంతా ఖాళీగా ఉన్నాను. సడన్గా ఈరోజు ఉదయం నాకు ఫోన్ చేసి అహ్మదీలో చేస్తుంటే దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించినైతేనే ఎలా వస్తానని అందుకనే చెప్పాలని నిర్ణయించుకున్నాను. మీ సంఘములో లోక పద్ధతులతో కూడినటువంటి స్థానాలకు ఎంత ప్రాధాన్యత పాకులాడుతూ ఉన్నారో దేవుని కొరకు నిలబడాలని అర్హతను కోల్పోతూ ఉన్నారు. ధూపము వేయాలా, ఎంతకాలం ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నావు, లేక ఈ లెంటెన్ డేస్ నువ్వు వెంబడిస్తూ ఉన్నావు, ప్రార్థనలు చేస్తూ ఉన్నావా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఫోన్లు చూస్తూ ఉన్నావు. నీ శరీరాన్ని నలగొట్టుకొని ఆత్మను బలపరుచుకోవాలి. వాక్యం అనేటువంటి దీపాన్ని నువ్వు వెలిగించడం లేదు, ప్రార్థన అనే ధూపాన్ని వేయడం లేదు. అంతేకాదు, ఆ ప్రార్థన ధూపం వేసి వాక్యం అనే దీపాన్ని ఎప్పుడైతే వెలిగిస్తావో నీ మనసు సంతృప్తిగా చెందుగా అప్పుడు నువ్వు అర్పించే అర్పణే నిజమైన ఆరాధన. ఏడోలే అలవాటు ప్రకారం ఆరాధన చేద్దాం, లేక మన పద్ధతిలో ఆరాధన చేద్దామంటే కాదు. దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతూ, టీసీసీ అహ్మదీ, నీవు ఏర్పరచబడిన సంఘమనియు అరణ్యములోను విత్తనములు వేయదగని దినాలలో నేను నిన్ను ఏర్పరచుకోవడానికి నీవు నా మీద చూపించిన వైవాహిక ప్రేమను బట్టి నేను నిన్ను ప్రథమ ఫలముగా ఎన్నుకున్నాను. ఏది ఆ మొదటి నిండిన ప్రేమ? ఏది ఆ మొదటి నిండిన క్రియ? ఆ మొదటి నిండిన అభిషేకమనని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కడవరి దినాలలో 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు నిద్రపోతున్నారు. 5 కన్యకలు ప్రత్యేకింపడ కారణం ఏంటంటే వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారు ఆత్మీయమైన సిద్ధపాటు కానీ లోక సహితమైన సిద్ధపాటు కలిగి లేరు. నీవు లోకానందాల కోసం లోక క్రమములో లోక పద్ధతుల్లో నీవు ఉంటే దేవుని యొక్క ఆత్మానుసారమైన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు, వారసత్వాన్ని నువ్వు కోల్పోతావు. అందుకు ఇది నా దేవుడు అంటున్నాడు, పూర్ణముగా నీతిమంతులైనటువంటి వ్యక్తిని అనుసరించేవారిగా ఉండాలా, పూర్ణమైన భక్తి కలిగిన వాడిగా ఉండాలి, దేవునికి హృదయానుసారుడుగాను ఇష్టానుసారుడుగాను బహుప్రియుడుగాను ఉండడానికి ప్రయత్నం చేయాలా. అలా ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా నీవు ప్రతిదినము ధూపము వేసేవాడిగా ప్రార్థించేవాడిగా ఉండాలా, ప్రతిదినము వాక్యం చదివేవాడిగా ఉండాలా, ప్రతిదినము దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి వాడిగా ఉండాలా. ఈ 3 లక్షణాలు కావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మందసాన్ని మోసేటువంటి యాజకుల వెంబడి వెళ్ళాల. ఎవరండి? మందసాన్ని మోసేటువంటి యాజకులు. యాజకులు వేరు, మందసాన్ని మోసేటువంటి యాజకులు వేరు. మందసమనగా 10 ఆజ్ఞల పలకలు, మందసమనగా మన్నాతో నిండినటువంటి గిన్నె, మందసమనగా అహరోను చిగురించే కర్ర. వాక్యము ప్రార్థన స్తుతిలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేటువంటి యాజకులను వెంబడించాలి. ఎప్పుడైతే వారిని వెంబడిస్తారో, ఎందుకని వెంబడించాలి అంటే నువ్వు వెళ్ళే త్రోవ ఇంతకు మునిపి వెళ్ళిన త్రోవ కాదు. రానున్న దినాలు చాలా ఈజీ అని అనుకుంటూ ఉంటాం, మనం కంఫర్ట్ జోన్లో ఉన్నామని అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి లెక్క అప్పచెప్పాల్సినటువంటి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. అది మంచిదే కానీ చెడ్డదే కానీ అన్నీ తీర్పులోకి వస్తాయి. ప్రత్యేకంగా సంఘము ప్రత్యేకింపబడిన సంఘముగా ఉండాలా. ఈ సంఘము ప్రత్యేకించబడి ఉండాలంటే ఖచ్చితంగా మందసాన్ని మోసేటువంటి యాజకులు ఉండాలా. మందసాన్ని మోసే యాజకులు లోక పద్ధతి ప్రకారం కాదు. లోక పద్ధతి ప్రకారం దేవునికి హృదయానుసారణ పిలువబడినటువంటి దావీదు కూడా మందసాన్ని తీసుకుపోవడం ప్రయత్నం చేశాడు. ఏమైపోయింది? ఉజ్జా చచ్చిపోయాడు. లోక పద్ధతి ప్రకారం పోటీ కాదు, వాక్యానుసారంగా వెళ్ళాలా. ఆత్మను అనుసరించిన క్రమాన్ని నువ్వు కలిగి ఉండాలా. ప్రతిదీ క్రమముగాను మర్యాదగాను దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలా. అందుకోసం అంటున్నాడు, మందసాన్ని మోసేటువంటి యాజకుల్ని మనం వెంబడించాలా. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? నువ్వు ఏ పద్ధతిలో ఉంటూ ఉన్నావు? నీ యాత్రలో నీ గురిని నువ్వు ఎలా కలిగి ఉన్నావు? ఈ కడవరి దినాలలో నీ గురి ఎలా ఉండాలంటే దేవుని కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకునే గురిని నీవు కలిగి ఉండాలా.
అనుక్షణం ఆయనను మహిమ తెచ్చేటువంటి సంఘముగా నీవు ఉండాలా, మహిమ సంఘముగా. అందుకనే మరి ప్రకటన గ్రంథం 22:12 మనం చూస్తాం, అనుదినము జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ప్రవేశించాలా. ఏదండి? గుమ్మముల గుండా ప్రవేశించాలా, హక్కు కలిగిన వారిగా. అంతేగాని చాటుగా కాదు. దేవుని యొక్క బిడ్డలు, దేవుని నమ్మినటువంటి వారు, మందసాన్ని వెంబడించేటువంటి వారు, మందసాన్ని మోసే యాజకులను వెంబడించేటువంటి వారు ఎలా ఉంటారంటే హక్కు కలిగి, జీవవృక్షం మీద హక్కు కలిగి వారు గుమ్మముల్లో ప్రవేశిస్తారు. చాటుగా కాదు. దేవుడు నీకు ఇచ్చేటువంటి ఉన్నతమైన స్థానం, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి, దేవుడు నీకు ఇచ్చిన పిలుపును నువ్వు కాపాడుకోవడానికి అనుదినము వస్త్రాలను ఉదుక్కోవాలి. చదవండి ఒకసారి ప్రకటన 22:14. తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. అంటే ప్రతిరోజు వస్త్రాలను ఉదుక్కోవాలా. రక్షణ వస్త్రాలని, నీటి వస్త్రాలని, ఉల్లాస వస్త్రాలని అన్నిటినీ నువ్వు ధరించడానికి నువ్వు నీ పద్ధతి ప్రకారం మనుషులు కల్పించిన పద్ధతితో వెళ్తే అవి నీకు అన్ని ఉల్లాసాన్ని ఇచ్చినట్టే ఉంటాయి, కానీ అవి శాశ్వతమైన ఉల్లాసాన్ని ఇవ్వవు. నిన్ను నీవు సరి చేసుకోవాలి. సరి చేసుకుని ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు నీకు ఆశీర్వాదం. మనమందరం జనరల్గా ఈ లెంట్ డేస్ పాటిస్తూ ఉంటాం. లెంట్ అనగా వసంతకాలం అని. లెంట్ అంటే మరి లెండ్కి మరి పాస్టన్స్ లెంటన్ అని ఇలా అనేకులు మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది అయితే 40 దినాలే చేయాలన్నా, ఈ టైంలోనే చేయాలన్నా ఇలా ఎన్నో మాట్లాడతారు. కానీ బైబిల్లో 40 దినాలు యేసు ప్రభు కూడా చేశాడు. ఎందుకు 40 దినాలు చేశాడంటే యేసు ప్రభు శరీరాశ, నేత్రాశ, జీవపడమము అనేటువంటి 3 మనుషులకు వస్తాయి. నేను మనిషి కుమారుడిగా ఉన్నాను వాటిని జయించాలనని. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడము నువ్వు జయించాలంటే యేసు ప్రభులాగా నువ్వు లేకపోయినప్పటికీ, చేయలేకపోయినప్పటికీ అనుదినము ఒక నియమిత సమయంలో వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసి స్తుతించడం నేర్చుకోవాలా. అప్పుడు నీ యొక్క రూపం దేవునికి ఇష్టమైనటువంటి సంఘముగా మార్చబడుతుంది. ఇది నా ప్రభు అంటున్నాడు, ప్రియా దేవుని సేవకుడా, సేవకురాలా, లేక విశ్వాసి, నీవు ఏ స్థితిలో ఉన్నాను, నీవు వెలుపల యేసు ప్రభువును ఉంచే స్థితిలో నీ ఆత్మీయత ఉందేమో పరిశీలన చేసుకో. నీవన్నీ చేస్తూ ఆహారు సమయంలో ఏ రీతినైతే దీపార్తిని ఆర్పేసేసి ధూపం వేయటం మానేసేసి బల్లర్పించడం మానేరో, అలానే నీవు కూడా అన్ని పనులు చేసుకుంటూ అన్నిటిలో ఆనందిస్తూ అన్నింటినీ అనుభవిస్తూ వాక్యం చదవడం, ప్రార్థన చేయటం, స్తుతి చెల్లించడం మానేసేవేమో జ్ఞాపకం చేసుకో. గంటల తరబడి ఫోన్ చూస్తాం. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? 11 డేస్ ఉపవాసం ఉన్నారా? 11 డేస్ ఉపవాసం. 11 డేస్ ఉపవాసం అంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలా? దేవునితో సహవాసం చేయాలా. మనం ఫోన్తో సహవాసం చేస్తాం. మనం ఉపవాసం ఉండి ఫోన్తో సహవాసం చేస్తాం. అంటే దేవునితో సహవాసం ఏమంటే మన 40 రోజులు ఉద్యోగం మానేయలేం కదండి. అంటే ఉద్యోగం మానేయడం సర్లా, నువ్వు పని చేసుకుంటూ కూడా ఆ పని చేసే సమయంలో నీకు కొద్ది సమయం దొరికితే చాలు ఫోన్ చూస్తావు, కానీ కొద్ది సమయం దొరికితే దేవునితో మాట్లాడుకుందామని నువ్వు అనుకో. ఎండు నిమిత్తము టీసీసీ అహ్మదీతో ఈ మాట మాట్లాడుతున్నాడో ఎరగలే, కానీ గాడ్ వాంటెడ్ టు ప్రూవ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద హార్వెస్ట్. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాల ప్రకారం ప్రత్యేకింపబడిన సంఘం అని, అట్టి రీతిలో దేవుని ప్రేమించిన సంఘం అని దీని గురించి పేరు. చూడండి, యెరూషలేము నివాసుల చివరలో పరిశుద్ధంగా సిద్ధపడి పరిశుద్ధులైనటువంటి టీసీసీ అహ్మదీ సంఘ చివరలో ఈ మాట ప్రకటించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, దేవుని యొక్క రాబడికి ప్రథమ ఫలంగా ఏర్పాటు చేయబడిన టీసీసీ సంఘమా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విత్తనములు వేయదగని
దేశంలో అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీ యవ్వన కాలంలో లోకం వైపు పోకుండా దేవుని ఆశ్రయించావు, దేవుని మీద ప్రేమ చూపించావు. ఇప్పుడు నీ పద్ధతులు, నీ ఆలోచనలు, నీ గమనం నీ ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోలేడు. అందుకని అంటున్నాడు, తిరిగి నీవు మరలుకో అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నూతనమైనటువంటి ఆత్మీయతలో పెంచాలని ఆశపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే రానున్న దినాలలో ఏమి జరుగునది నీకు తెలియచేయాలని. దేవుడు తన బిడ్డలకు చెప్పకుండా ఏ పని చేయడం. అందుకనే స్నేహితుడిగా పిలిచేటువంటి అబ్రహాముతో అంటున్నాడు, ఇదిగో నేను చేసే పని నా స్నేహితుడిని అబ్రహాముకు నేను చెప్పకుండా ఎలా ఉంటానని నీతో చెప్పాలని అంటున్నాడు. మందసాన్ని మోసే యాజకులను మీరు వెంబడిస్తే, అంటే వాక్యానుసారమైన రీతిలో తన్ను తాను సిద్ధపరచుకొని ఆత్మలో బలపడి దేవుని సాక్షిగా నిలబడేటువంటి సేవకురాల యొక్క మాటకు నువ్వు విధేయుడు అయితే ఆ విధేయత నీలో ఆశీర్వాదానికి వారసత్వాన్ని తీసుకుని వస్తుంది. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నీ కొరకు కాదు, దేవుని యొక్క వారసత్వంలోకి నీవు ఉండాలి. వారసుడిగా అనేకులను వారసత్వంలోకి నడిపించాలా. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. యేసు ప్రభు ఎలా వెళ్తున్నాడు? ఒక మార్గంలో వెళ్తున్నాడు. ఏంటా గురి? యెరూషలేము ఆయన గురి. యెరూషలేముకు బయలుదేరాడు. పరిశుద్ధత అనే దానికోసం బయలుదేరి వెళ్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి రీతిలో తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చిన యేసయ్య దేవుని యొక్క మార్గంలో ఏమైపోయిందంటే, ఒకవైపు గలిలయ, ఇంకొక వైపు సమరయ, ఎదురుగుండా కుష్ఠరోగులు, ఒకవైపు ప్రార్థించే వాళ్ళు, ఇంకొక వైపు అంటరాని వాళ్ళని, ఇంకొక వైపు ఇంకా ఎదురుగుండా లోకంలో తృణీకరింపబడిన వారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ వీళ్ళ వైపు చూడడం లేదు. ఆయన యాత్ర కొనసాగిస్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకున్నానని. ఎప్పుడైతే కుష్ఠరోగులకు యాజకులు కనపరుచుకున్నాడు అన్నారో, ఆ కుష్ఠరోగుల్లో ఒక్కడు వెనక్కి వచ్చాడు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఆచార సంబంధమైన రీతిలో వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం ఆత్మతో తాకబడ్డాడు. నీవు ఏ సంఘముగా ఉన్నావు? ఏ యాత్ర నీది? ఎలా ఉన్నావు నీవు? నీ యొక్క యాత్రలో అలా నీకు కనబడినటువంటి, వెలివేయబడినటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని, లోకములో కృంగబడినటువంటి వారిని ఆదరించేటువంటి ఆత్మీయ నడిపింపు నీకుందా? అందుకోసం దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. బంధకాల్లో ఉన్నటువంటి వారిని, పట్టబడినటువంటి వారిని విడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తాం. దేవునికి ఆత్మ ద్వారా మంచి నిలయంగా కట్టబడడానికి మనం ఎలా కట్టబడుతున్నాం? ఎప్పుడైతే నీ వట్టి రీతిలో కట్టబడడానికి నువ్వు సిద్ధంగా ఉంటావో, ఆ సిద్ధపాటు ఎప్పుడు సాధ్యమంటే మందసాన్ని మోసే యాజకులను నువ్వు వెంబడించాలి. ఏదో పాస్టర్లు కదా అని, లేక దైవ సేవకులు చెప్తున్నారు కదా అని, లేకపోతే పెద్దలు చెప్తున్నారు కదా అని, పరిచారకులు చెప్తున్నారు కదా అని నిన్ను నీవు కృంగ చేసుకోవాల్సిన పని లేదు. వాక్యానుసారంగా ఉన్నానా లేనా అన్నది పరిశీలన చేసుకుని వాక్యానుసారంగా నడుచుకోవాలా. ఆత్మలో బలపడినటువంటి వాడిగా ఉండాలా. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. ఎప్పుడైతే నీ సిద్ధపాటు అలా ఉంటుందో, అప్పుడు నీవు వెళ్ళే మార్గంలో ఏ కలవరం వచ్చినప్పుడు కానీ, ఏ గలిబి వచ్చినా నీ గురే. విశ్వాసమును కర్తయ్యను దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ నీ ముందుతో పడిన పందెంలో పరిగెత్తమనంటే యేసు వైపు చూస్తూనే పోతానని అనుకుంటూ నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తే కాదు. ఆయన్ని విశ్వాసమును కర్తని ఎందుకన్నారంటే, ఆయనకి ముందే తెలుసు శిలువ శ్రమ అనుభవించినప్పటికనే చనిపోయి తిరిగి లేస్తున్న విశ్వాసముతో ఆయన వెళ్ళాడు. నీవు సంఘ యాత్రలో, విశ్వాస యాత్రలో ఎలా వెళ్తూ ఉన్నావు? నీవు పనిచేసే స్థలములో, నీవు ఉన్నటువంటి ప్రాంతంలో నిన్ను చూసి నీకు తెలుసా, దిస్ ఈస్ అహ్మదీ గర్ల్, అహ్మదీ ఉమెన్, అహ్మదీ మెన్, అహ్మదీ పాస్టర్
అని దేవుని నామాన్ని ఘనపరిచే రీతిలో నిన్ను గురించి అంటున్నారా? ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? నీవు ఒక కుమారుని కుమార్తెను కంటే ఎందుకు పెంచుతావు వాళ్ళని? వాళ్ళ ద్వారా నీకు ఘనత రావాలని. నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి కొనుక్కున్నటువంటి దేవుడు ఎందుకు కొనుక్కున్నాడు తెలుసా? నిన్ను ఆయనకు స్నేహితుడిగా ఉండాలని, కానీ లోకానికి దాసుడుగా ఉండాలని కాదు. యవన కాలంలో ఏ ప్రేమను చూపించావో ఇప్పుడు అదే ప్రేమ కలిగి ఉండ, కడ వరకు ఆ ప్రేమను కలిగి జీవించాలా. ఆ సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి సంఘం కావాలని కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి సంఘం, దేవుని నామాన్ని కనపరిచే సంఘంలో ఏముంటుంది? అడిగినట్టుకంటే ఊహించినట్టుకంటే అధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవునికి సంఘములో మహిమ. దేవునికి సంఘములో మహిమ రావాలి. సంఘములో కార్యక్రమాలలో, సంఘములో పనులలో దేవుడు బలపరచబడాలా, దేవుడు గనపరచబడాలా. ఈవెంట్స్ ద్వారా, మీ పనుల ద్వారా, మీ మాటల ద్వారా. ఎవరైనా కనుక స్ట్రిక్ట్ ఏమనుకోవద్దురా. ఎవరైనా స్ట్రిక్ట్ చెప్పుకుంటుంటే మాత్రం మాట్లాడుకొని కూర్చుంటారు. లేకపోతే ఏమి లేకుండా చెప్పుకొని పోతున్నాకు మీ పాస్టర్ గారు చెప్తున్నారు, విశ్వాసులు కూడా మాట్లాడకుండా కూర్చుంటారు. సరే పెద్దవాళ్ళని తెలిసి అంటే ఏంటి? మీరు దేవుని భయం లోపించింది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తావో అప్పుడే నీకు ఆశీర్వాదం. చాలామంది ఏమంటారంటే, అయ్యో ధర్మశాస్త్రం ఎప్పుడో కొట్టివేయబడి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు నేను, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏది నెరవేర్చాడో అది నువ్వు చేయగలిగి నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో నీ హృదయం అనే ద్వారాన్ని తెరిచి ఆయనను లోపలికి ఆహ్వానిస్తే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ ద్వారా నాకు మహిమ. 1 కొరింథీ 6:19-20 మనం చూస్తాం. చూడండి. మీరు ఆయన సొత్తు. దేహంతో ఏం చేయాలండి అంటే మన దేహాన్ని దేవుని ఆలయంగా మార్చడానికి నువ్వు సిద్ధపడకుండా, నువ్వు ఎన్ని అలంకరణలు చేసినప్పటికీ, ఎన్ని ప్రవచనాలు చెప్పినా రత్నరాజు అది వ్యర్థం. నీ దేహంలో దేవుని మాట నిలవాలా. నీ దేహంలో దేవుని ఆత్మ ఉండాలి. నీ దేహంలో దేవుడు ఉండాలి. ఎవరుంటున్నారు? ఏముంచుకుంటున్నాం? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాకు రెఫరెన్స్ గుర్తురాట్లా. ఏంటంటే, నీవు దేవునికి సిరికిని దాసుడు కావాలి. కానీ అది నేను చదువుతూ ఉన్నప్పుడు దేవునికి సైతానుకుని దాసుడు అని అనలా. ఏమన్నాడు? దేవునికి సిరికిని అంటే సిరి సైతాను కంటే చాలా గొప్పదన్నమాట. అంటే సిరి తెలియకుండా నిన్ను విగ్రహారాధనకు ప్రేరేపించుద్ది. ఈ లోకంలో సిరి నీవు ఎప్పుడైతే ఆశించావో, సిరి అంటే అందరూ డబ్బే అనుకుంటారు, సిరి అంటే స్టేటస్, సిరి అంటే ప్రత్యేకమైన గుర్తింపు, నేను నా అనేటువంటి ఆలోచన ఉందంటే నీవు యజబలాత్మ లక్షణంతో కలిగి ఉన్నట్టే. నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలా అని అన్నమనంటే నీవు కూడా యాకోబులాగా శ్రమను ఆహ్వానించినట్లే. నాకు రాహేలే కావాలనని జీవితాంతం శ్రమ అనుభవించాడు. గర్భంలో ఉండగానే ఏర్పరచబడిన కుమారుడే, కానీ చివరికి జీవితాంతం. ప్రియా ఏర్పరచబడిన టీసీసీ ఆంబని సంగమా, నీ యొక్క జీవన యాత్రలో దేవుని మహిమతో సమాధానమును శాంతి కలిగి ఉండాలంటే హిజ్కియా వలె పూర్ణముగా నీతిని అనుసరించాలా. ఇలా చదవబడినటువంటి 2వ రాజులు 18:6 వచనం ఒక్కసారి చూడండి. 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండే. చాలమ్మా, కావున అనే మాట ఎందుకు అంటే దాని ముందు 6వ వచనం చూడండి. ఎవరిని అత్తుకున్నాడండి? యెహోవాను అత్తుకున్నాడు. ఫోన్ అత్తుకోలేదు, పొజిషన్ అత్తుకోలేదు, పరిస్థితులను అత్తుకోలేదు, కోరికల్ని హత్తుకోలేదు. అన్నిటినీ ఇచ్చినటువంటి దేవుని హత్తుకున్నాడు. మనమైతే
ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తాం, నాకు అది కావాలి ఇది కావాలని అన్నీ చేసిన తర్వాత అన్నీ వచ్చినాక ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రక్కన నెట్టేస్తాం. నువ్వు కాసేపు ఈ గోడ మీద ఉండి అంటాం ఆయన, అంతే. గోడ మీద దేవుణ్ణి చేసేస్తాం. కానీ హిజ్కియా యెహోవాను హత్తుకున్నాడు. యెహోవాను హత్తుకొని ఆయన మాటల్ని ఆయన అనుసరించాడు. కాబట్టి